మరొక ప్రశ్న, చెన్నూరి కరుణాకరట అన్న, ఒక డౌట్. అసలు పరలోకం ఇంకా ఎవరు వెళ్ళలేదు అని యేసు రెండో రాకడ వచ్చాక నరకం పరలోకం తీర్పు తర్వాత వెళ్తారు కదా, మరి ధనవంతుడు దరిద్రుడు ఎలా వెళ్ళారు అని డౌట్ అంటారు. ఇంకా పరలోకం ఎవరు వెళ్ళలేదు అనే మాట బైబిల్లో లేదు. బైబిల్ ఉన్నది ఏంటంటే పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు, పరలోకం నుంచి దిగిన వాడే పరలోకం నుంచి ఎక్కిపోయిన వాడు అని మాట రాయబడింది. మరి ఇక్కడ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు అంటే నిజంగానే లేరు, ఎవరు ఎక్కిపోయిన వాళ్ళు లేరు. పరలోకం నుంచి దిగిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిన వాడు ఎవడు లేడు. ఈ యేసు ప్రభు స్థాయి ఎవరు తెలియదు. మనం చచ్చిపోయి పరలోకమో నరకం వెళ్తున్నాం. ఏమైనా పరలోకం వెళ్ళారనుకో మరలా వచ్చి చెప్పేది ఎలా? రాగలనా? నేను రాలేను. కానీ ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నాను అంటే, నేను దిగిన వాడిని, నేను ఎక్కేవాడిని, నేను మీతో మాట్లాడతాను, నేను చెప్పే ప్రతి మాట పరలోక సంబంధమైనది. ఇలా ఇంకెవరైనా వచ్చి చెప్పడానికి పరలోకం నుంచి వచ్చేవాడే వాడు లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు, పరలోకం నుంచి దిగిన వాడే పరలోకం నుంచి ఎక్కిపోయిన వాడు అని మాట రాయబడింది. ఇలా ఇంకెవరైనా వచ్చి చెప్పడానికి పరలోకం నుంచి వచ్చేవాడే వాడు లేడు. నేను పరలోక సంబంధమే అది మాట్లాడుతుండే యేసు. ఆయన గురించి ఆయన చెప్తున్న సందర్భాన్ని పట్టుకుని వెళ్ళి పరలోకానికి నరకానికి ముడిపెట్టి పాతాళాన్ని పరదేశం ముడిపెట్టుకొని మాట్లాడటం వల్ల సరికాదు. పరలోకానికి నరకానికి ముడిపెట్టి పాతాళాన్ని పరదేశం ముడిపెట్టుకొని మాట్లాడటం వల్ల సరికాదు. ఏ సందర్భం అది? సందర్భం ఏంటి? దేని గురించి చెప్పబడుతుంది? ఎంఫసిస్ అంటాం. దేని గురించి చెప్పబడుతుంది? ఎంఫసిస్ ఏంటి అక్కడ? అది విషయం. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరు అంత సంతోషంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నేను భావిస్తా ఉన్నా. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నా కొరకు ప్రార్థన చేయండి. అయితే మిత్రులారా, జాన్ పాల్ బ్రదరు Q2JP అనే ఒక ఛానల్ ఏదో పెట్టి బైబిల్ ప్రశ్నలకు జవాబులు అడగండి, నేను జవాబు చెప్తానని చెప్పి కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాడు. కొన్ని జవాబులు బాగానే ఉంటున్నాయి, కొన్ని జవాబులు బాగాలేదు. ముఖ్యంగా నోదు సబ్జెక్టులు కూడా సరిగ్గా జవాబు చెప్పలేదు. దాని మీద కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఒక సోదరుడు ఏమడిగాడంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు అప్పుడు దాకా ఎవరు పరలోకం వెళ్ళరు, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత, తీర్పు తీర్చిన తర్వాత, రెండవ రాకడ వచ్చిన తర్వాత చాలామంది ఎత్తబడిన తర్వాత, అందరు ఎత్తబడిన తర్వాత వాళ్ళకి తీర్పు తీర్చి కొందరిని పరలోకం కొందరిని నరకం పంపిస్తాడు. మరి యేసుక్రీస్తు వారు సువార్తలలో ధనవంతుడు లాజర్ కథ చెప్పాడు కదా. ధనవంతుడు లాజర్ కథలో మరి వీళ్ళు మరి పరలోకం వెళ్ళినట్టుగా, ఈ లాజరు పరలోకం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. మరి ఇది ఏంటి అని చెప్పి ఆయన ఒక ప్రశ్న అడగడం జరిగింది. దానికి జాన్ పాల్ బ్రదరు వెనక ముందు ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏదైనా జవాబు చెప్పేటప్పుడు ఎలాగో లైవ్ కాదు కదా, ఏదైనా ప్రశ్నని తీసుకొని దాని మీద సబ్జెక్ట్ స్టడీ చేసి అప్పుడు రికార్డెడ్గా వీడియో చేస్తున్నారు కదా, మరి దాని మీద స్టడీ చేయాలి కదా. అలా కాదు. ఈ జాన్ పాల్ బ్రదర్ ఏంటంటే, ఈ యొక్క పాతాళం సబ్జెక్ట్ ఏదైతే ఉందో, లాజరు అలాగే ఈ యొక్క ధనవంతుడు కథ ఏదైతే ఉందో, దీని విషయంలో ఒక విరుద్ధ భావజాలం లేకపోతే భిన్నాభిప్రాయాలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. గతంలో కూడా ఈ పాతాళం అనేది, ఏదైతే పాతాళం అనేది భూమిలోనే ఉంది అని మనమంతా, కొంతమంది నాతో పాటు కొంతమంది వాదించాము. భూమిలోనే ఉంది పాతాళము, ఈ పాతాళంలోనే వేదన లేని ప్రాంతము, వేదన ఉన్న ప్రాంతం అని రెండు ఉన్నాయని చెప్పి గతంలో మేము వాదిస్తే, మరొక వర్గం వాళ్ళు లేదు ఈ పాతాళం అనేది భూమితో సంబంధం లేదు, భూమి కింద ఇంకొక లోకం ఉంది, ఆ భూమి కింద లోకమే అదే పాతాళము అని చెప్పి మాట్లాడుతూ, భూమి పైన ఉన్నదాన్ని పరదేశు పరలోకం లేకపోతే పైన ఉంటుంది, భూమి మధ్యలో ఉంటుంది, భూమి కింద ఏమో పాతాళం ఉంటుంది, అంటే భూమి లోపల కాదు భూమి కింద పాతాళం ఉంటుంది అని చెప్పి ఒక వర్గం వాళ్ళు వాదించారు. ఈ సబ్జెక్ట్ విషయంలో మరి జాన్ పాల్కి ఏ అభిప్రాయం ఉందో తెలియదు, కానీ కొంచెం ఈ పాతాళము, ఈ యొక్క పరదేశు, ఈ కాన్సెప్ట్ల మీద సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆ ప్రశ్న ఏదైతే అడిగాడో, ఆ సోదరుడు అడిగిన దానికి జాన్ పాల్ బ్రదర్ మరొక రిఫరెన్స్ తీసుకున్నాడు. పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు అని ఏదైతే యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పిన వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యాన్ని ఏదో చేయాలని చేసి చూశాడు కానీ సరిగ్గా చెప్పలేకపోయాడు అనేది నా ఉద్దేశము. జాన్ పాల్ బ్రదరు ఏ జవాబు సరిగ్గా చెప్పలేదు. ఆ అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న ఏం ప్రశ్న ఏంటి, దానికి జవాబు ఏంటి అనేది వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మొత్తం చూడండి. ఇక్కడ జాన్ పాల్ గారికి కనీసం బైబిల్ వాక్యాల పట్ల చిన్న అవగాహన కూడా లేదు, కానీ బైబిల్ పట్ల పూర్తి అవగాహన ఉన్నట్లుగా, బైబిల్ ఏదో బాగా తెలిసినట్టుగా కొంచెం అహంకారంతో విరవీగుతుంటాడు. కాబట్టి
వాళ్ళ భక్తులు జానపాల భక్తులే కానీ జానపాల్ కానీ వీడియో చూస్తున్నప్పుడు కొంచెం బైబుల్ పట్ల మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. మీరే కాదు, నేను కూడా తెలుసుకోవాల్సింది ఉంది. బైబుల్ స్టడీ చేయలేదు. ఇప్పుడు అహంకారంతో ఉండకూడదు, నాకే తెలుసు అనుకోకూడదు. అలాగే జానపాల భక్తులు కూడా చెప్తున్నాను, మీ అన్నయ్యకి అంతా తెలుసు అనుకోబాకండి. కొన్ని విషయాల పట్ల అవగాహన లేదు అనేది మీరు తెలుసుకొని ఆలోచన చేయాలి. గుడ్డిగా నమ్మొద్దు, మీరు గుడ్డిగా ఫాలో అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇంకో వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను జానపాల్ బ్రదర్, చూడండి. నెక్స్ట్ నోదు దేశం మీద కూడా చేస్తాను. సరే, జానపాల్ తీసుకుని వచ్చిన ఏదో చూద్దాం ఒకసారి. ముందు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ధనవంతుడు అలాగే దరిద్రుడు ఎలాగా వెళ్ళారు పరలోకానికి? యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చిన తర్వాతే ఆ పరలోకం ఉంటది, కానీ ఆ యేసుక్రీస్తు తీర్పు తీర్చక ముందే ఈ ధనవంతుడు దరిద్రుడు ఎలాగ పరలోకం వెళ్ళారు అనేది ఇతను అడిగిన ప్రశ్న. నేనేదంటే, తమ్ముడు నీకు అర్థం కాదు, తమ్ముడు పేరెవరు, చెన్నూరి కరుణాకర్ తమ్ముడు, నీకు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా లేచిన తర్వాత అప్పుడు పరదేశ్ అనేది ఉంది. ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారు ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు వారు పరదేశకు తీసుకుని వెళ్ళిపోయాడు. పాతాళం నుండి పరదేశకు తీసుకుని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత నుండి పరలోకం అనేది, పరదేశం అనేది ఒకటి ఉంది. అయితే అంతకుముందు ఎక్కడ ఉందంటే వాళ్ళ పాతాళంలో నీతిమంతులుగా ఉన్న వాళ్ళు విశ్రాంతి గల ప్రాంతంలో ఉన్నారు, వేదన లేని ప్రాంతంలో ఉన్న వాళ్ళు. యేసుక్రీస్తు గారి ముందు, యేసుక్రీస్తు చనిపోయి లేవక ముందు ఎవరైతే ఉన్నారో అనీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరకములో బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత నీతిమంతులు ఎవరున్నారు వాళ్ళు లేపబడి పరదేశకు వెళ్ళారు. తర్వాత యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చిన తర్వాత, మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత, ఈ భూలోకం అంతమైపోయిన తర్వాత, భూమి తమ మృతులను అప్పచెప్పిన తర్వాత, అప్పుడు అందరూ కూడా సింహాసనం ముందు ఉన్న తర్వాత, అప్పుడు తీర్పు జరిగిన తర్వాత, అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త లోకం అనేది ఏర్పడుతుంది. అక్కడ మంచి వారంతా కూడా అక్కడ ఉంటారు, చెడ్డవారంతా కూడా నిత్య నరకానికి వెళ్తారు అనేది బైబిల్ చెప్తున్న విషయం. ఇక్కడ తెలుసుకోవాలి నువ్వు. సరే, అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను వివరంగా. ఇప్పుడు ఏదైతే ప్రశ్న అడిగావో, ధనవంతుడు దరిద్రుడు అనే ఒక కథ ఏదైతే ఉందో, వీళ్ళు వెళ్ళింది పరలోకం కాదు కానీ పాతాళములో వేదన లేని ప్రాంతము. దీని గురించి అర్థమయ్యేలాగా మీకు చెప్తాను, వినండి. ముందు జానపాల్ తీసుకున్న వచనం ఏంటంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం తీసుకున్నాడండి. ఇక్కడ తీసుకుంటూ ఏం చెప్పాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే చూడండి, మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు అని చెప్పి బైబుల్లో చాలా స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట, పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది 100% కరెక్ట్ అండి. అప్పటిదాకా ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచే వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. పరలోకం ఏదైతే ఉందో దానికి ఎవరు ఎక్కిపోలేదు అని కాన్సెప్ట్ యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. మరి దీనికి జానపాల్ ఏం చెప్తా ఉన్నాడంటే, పరలోకం నుండి అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు తప్ప పరలోకానికి దిగిన వాడిని నేనే, ఎక్కిన వాడిని నేనే, దిగటం ఎక్కడం నేనే చేశాను, పరలోకాన్ని నుండి దిగి వచ్చి చెప్పేది నేనే కాబట్టి నేను తప్ప ఎవరో లేరు చెప్పాడని చెప్పి ఏదేదో పులిహార కలిపి ఏదేదో దానికి వెనక ముందు చేసి పరలోకానికి ఎవరో ఎక్కలేదు యేసుక్రీస్తు ఎక్కడని చెప్పాడు కాసేపు, లేకపోతే పరలోకానికి దిగిన వాడు నేనే అని చెప్పాడు, పరలోకానికి ఎక్కిన వాడు ఎవరు లేడని చెప్పి యేసుక్రీస్తు చెప్తా ఉంటే పరలోకానికి దిగిన వాడు ఎవడు లేడని యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఇక్కడ బైబుల్లో మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తే, అంటే ఎక్కిపోయిన వాడు ఎవడో లేడని చెప్తే ఈయన జానపాల్ దాన్ని ఏం తీసుకొచ్చాడంటే పరలోకాన్ని దిగొచ్చిన వాడు ఎవడో లేడు అని చెప్పి దాన్ని ఆ విధంగా మార్చేసేసి కన్ఫ్యూజ్ చేశాడు. నేను చెప్పేది ఏంటంటే, మీరు వీడియో రికార్డెడ్గా చేస్తున్నారు, అది లైవ్ కాదు. ఎవరు అడిగిన ప్రశ్నని చక్కగా స్టడీ చేసి మీరు రికార్డెడ్గా చేసేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి చూసుకోండి. అహంకారం పనికిరాదు. నేను ఏం చెప్పినా చెల్లుద్ది, ఏం చెప్పినా కరెక్ట్ అనే భావజాలం కరెక్ట్ కాదు, నేర్చుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట అంటే ఎవరో పరలోకానికి ఎక్కిపోయిన వారు లేదంటే కరెక్టే, యేసుక్రీస్తు చెప్పిన మాట కరెక్టే. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచే వరకు ఎవరు కూడా వెళ్ళలేదండి. ఇప్పుడు ఆ యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఆ సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎవరు చెన్నూరి కరుణాకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, అది ఎక్కడుందంటే లూకా సువార్త 16వ అధ్యాయం మనకి 22 నుండి ఈ వచనాలు ఉంటాయి. ధనవంతుడు లాజరు కథలో ఉంటుంది. అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, లాజరు ఎవరైతే అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు కదా లాజరు, అబ్రహాం ఏం చెప్తా ఉన్నాడంటే ధనవంతుడితోటి, అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు
దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఇక్కడ పరలోకం గురించి ఇప్పుడు ఏదైతే చెన్నూరి కరుణాకర్ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పబడ్డ విషయం పరలోకం గురించి కాదు, ఇక్కడ పాతాళం గురించి. చూడు క్లియర్గా ఏముందంటే చూడు, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును లాజరును చూచి, అర్థమైందా? పాతాళంలో జరుగుతున్న సన్నివేశం ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? ధనవంతుడు అలాగే లాజరు గూర్చి సందర్భం ఎక్కడ జరుగుతుందంటే పాతాళంలో జరుగుతుంది. పాతాళంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి వేదన గల ప్రాంతం, వేదన లేని ప్రాంతం, రెండింటి మధ్యలో ఒక అగాధ జలం ఉంది అని చెప్పి కనపడుతున్న సన్నివేశం. కాబట్టి ఇది పరలోకం కాదు. చెన్నూరి కరుణాకర్ బ్రదర్ చెప్పేది ఏంటంటే, అది పరలోకం కాదు స్వామి, అది పాతాళము. పాతాళంలో జరుగుతున్న ఏం జరిగింది, పాతాళం ఎలా ఉంటుంది, అది అక్కడ ఏం జరుగుతుంది అనే సన్నివేశం గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అది కాబట్టి ఇక్కడ పాతాళంలో నీతిమంతులైన వాళ్ళు ఎక్కడున్నారంటే అబ్రహాం రొమ్మును ఉన్నారు, వాళ్ళు వేదన లేని ప్రాంతంలో ఉన్నారు. అలా కాకుండా నీతిగా జీవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేదన గల ప్రాంతంలో ఉన్నారు, వేదన గల ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగాధం ఉంది, రెండు ప్రాంతాలు సపరేట్గా ఉన్నాయి అని చెప్తున్న సన్నివేశం ఇది. ఓకే, ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మరి యేసుక్రీస్తు చెప్పాడు కదా, పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదని యేసుక్రీస్తు చెప్పాడు కదా. ఏది మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు అని చెప్పి, అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అబద్ధం కాదు కదా. అంటే చూద్దాం, యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోక ముందు, ఆయన చనిపోయి తిరిగి లేవక ముందు, మరి అంతకుముందు వాళ్ళంతా పరలోకం వెళ్ళలేదా? అంతకుముందు ఉన్న వాళ్ళు అంతా ఎక్కడికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా అనేది బైబిల్లో చూద్దాం. ఇప్పుడు చూద్దామండి. కనుక గమనిస్తే చూడండి, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ చూడండి, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడినదని ఆమెను అడగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. భూమిలో నుండి ఒకడు పైకి వచ్చుట నేను చూచుచున్నాను అని చెప్పి, ఎవరైతే సౌలు ఈ యొక్క మంత్రగతితోటి అడుగుతున్నాడు సమూయేలు పిలవమని. అప్పుడు సమూయేలు భూమిలోకి నుండి వచ్చి సౌలుతో మాట్లాడిన సందర్భం ఇది. అప్పుడు చూడండి ఏమంటున్నాడంటే, సమూయేలు ఏమంటున్నాడంటే, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, ఇక్కడ భూమిలో నుండి వచ్చాడు, పైకి వచ్చాడు. సమూయేలు ఎక్కడ వచ్చాడంటే భూమిలో నుండి వచ్చాడు, పైకి వచ్చాడు. సరిగ్గా సరిపోతుంది. యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, పాతాళంలో వేదన లేని ప్రాంతం, వేదన గల ప్రాంతం. నీతిమంతులు ఎక్కడికి వెళ్తున్నారు? వేదన లేని ప్రాంతంకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ పాతాళం ఎక్కడ ఉన్నట్టు, సమూయేలు ఎక్కడ వచ్చాడు? భూమిలో నుండి పైకి వచ్చాడు. కాబట్టి భూమి లోపల పాతాళం ఉందని, అలాగే భూమి పైకి వచ్చానంటే పైనుండి సమూయేలు రావటం కాదు, కానీ కింద నుండి సమూయేలు వచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని యొక్క సారాంశాన్ని తీసుకొని భూమి లోపల పాతాళం ఉంది, అందులో నీతిమంతులు చనిపోయిన వారి ముందు మనకంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు గుర్తుపెట్టుకుని, యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయిన నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాతాళంలో, వేదన లేని ప్రాంతంలో, భూమిలో ఉన్నారు అనేది మనం చెప్తున్న వాదన. దీన్ని వ్యతిరేకిస్తూ పాతాళం భూమి లోపల లేదు, భూమి కింద మరొక లోకంలో ఉందని చెప్పి మరొక వర్గం చెప్తున్నారు. అది వేరే టాపిక్. సరే, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది సబ్జెక్టు. ఇక్కడ పరలోకం కాదు. యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరలోకం వెళ్ళలేదు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా అప్పటిదాకా పరలోకం ఎవరు ఎక్కిపోలేదు అని చెప్తున్న సందర్భం. అయితే ఇక్కడ గమనించాలి, మనకు డౌట్ వస్తుంది. మరి హానోకు ఎక్కడికి వెళ్ళాడు? హానోకు వెళ్ళింది ఆ దేవుడి రాజ్యానికి, దేవుడి సింహాసనం దగ్గరికి అనుకుందాం. ఓకే, ఇది దేవుడు ప్రత్యేకించి హానోకు విషయంలో కానీ ఏలియా విషయంలో ప్రత్యేకంగా ఇచ్చినటువంటి వరం. ఓకే, ఈ సందర్భాలు వేరు. వాళ్ళు మరణించలేదు. మరణించిన వాళ్ళంతా కూడా పాతాళంలో విశ్రాంతి గల ప్రాంతానికి వెళ్ళారు. ఎవరు? నీతిమంతులైన వాళ్ళు, మరణించిన నీతిమంతులు ఎవరున్నారు వాళ్ళు పాతాళంలో విశ్రాంతి గల ప్రాంతానికి వెళ్ళారు. అసలు మరణమే లేకుండా ఉన్న వాళ్ళు ఇద్దరు, ఏలియా అలాగే హానోకు. వీళ్ళు దేవుడు సింహాసనానికి, దేవుడి దగ్గరికి వెళ్ళారు అనేది మనకు బైబిల్ చెప్తున్న విషయం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అంటే మరణం అనేది చనిపోవడం అని చూడకుండా హానోకు ఎక్కడికి వెళ్ళాడంట? హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు అని ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. అలాగే ఏలియాకు వచ్చేసరికి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం కనుక గమనిస్తే, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి
వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. అంటే ఏలియా కూడా ఎలా వెళ్ళాడు? చచ్చిపోయి వెళ్ళాడు అంటే కాదు. అగ్నిరథం వచ్చింది. అగ్నిరథంలో మామూలు శరీరం కూర్చోగలదా? మామూలు శరీరం కూర్చోలేదు కదా. అది ఏలియా మార్పు చెంది వెళ్ళాడు అని మనం చెప్తున్న విషయం. అది ఎలా చెప్తావు అంటే కనుక గమనించండి. మనకి చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:50 కనుక గమనిస్తే చూడండి, రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకొననేరవు. ఇప్పుడు హానోకు కానీ అలాగే ఏలియా కానీ ఎలా వెళ్ళారంటే రక్త మాంసములతో కాదు. రక్త మాంసములతో కాదు, ఏదైతే భౌతిక సంబంధం ఏదైతే రక్త మాంసంలో అవుతారో అలా వెళ్ళలేదు. వాళ్ళు ఎలా వెళ్ళారు అంటే కనుక గమనించండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:51 కనుక గమనిస్తే, ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాలి. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాలని చెప్పి పౌలు గారు స్పష్టతిస్తూ మార్పు పొందుదము. మనం అంతా ఎలా వెళ్తామంటే, ఎవరైతే మన సపోజ్ యేసుక్రీస్తు రాకడ వస్తే మనం చనిపోం కానీ మనం మార్పు చెంది ఈ శరీరం ఏదైతుందో అది మార్పు చెంది ఆ మహిమ దేహం ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్తుంది. కాబట్టి ఆ విధంగానే ఏలియా కానీ హానోకు కానీ ఖచ్చితంగా ఆ విధంగానే ఇల్లు ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న విషయం కాబట్టి, దాని నుంచి ఒక క్లారిటీ ఇస్తుంది కాబట్టి. చూద్దాం దీని గురించి ఎలా ఉంటుందంటే, మనకి ఏదైతే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది శిథిలం అయిపోద్ది. కానీ మనకి పరలోక సంబంధం శరీరం ఉంది, మహిమ దేహం ఉంది ఖచ్చితంగా. అందుకే మనం మరణించిన తర్వాత క్రైస్తవుల విశ్వాసం ప్రకారంగా మనం కాల్చివేరు కానీ సమాధిలో పూడ్చిపెడతారు. తిరిగి మన దేహం ధరించుకుని లేచినప్పుడు పరలోకము నుంచి మన మహిమ దేహం మన శరీరమును కప్పుకొని ఈ శరీరం నాశనం అయిపోయి ఆ యొక్క శరీరంలోకి మార్పు చెందు. శిథిలమైన ఈ శరీరం ఏదైతుందో ఆ క్షయమైన శరీరం ఏదైతుందో అక్షయతలోకి మార్పు చెందుద్ది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏదైతే చనిపోయినప్పుడు కూడా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోయినప్పుడు కూడా తిరిగి మనం భూమి తన మృతులను అప్పచెప్పుతున్నట్టుగా తిరిగి మనం ఏం చేస్తామంటే ఒక శరీరం దాల్చుకుంటాం. మన శరీరం ఏదైతే పోగొట్టుకున్నామో, కుళ్ళిపోయి నశించిపోయిందో తిరిగి మళ్ళీ మనం ఈ యొక్క రూపంలోకి వచ్చేస్తాం. ఈ రూపంలోకి వచ్చిన తర్వాత మనం ఈ యొక్క రూపం నుండి మహిమ దేహం రూపంలోకి మార్చబడతాం. అది ఎక్కడుంది? మన మహిమ దేహం అంటే పరలోకం ఉంది. ఆ పరలోకం నుండి మన మహిమ దేహం అంటే మనం చనిపోయి మన ఆత్మ వెళ్ళిపోద్ది కదండి, వెళ్ళిపోయి పరదేశంలో ఉంటుంది. పరదేశంలో ఉండి మనం తిరిగి వస్తాము. వచ్చేసేసి తిరిగి ఈ యొక్క శరీరంలోకి మనం వెళ్ళి మార్పు చెంది మహిమ దేహంలోకి మార్పు చెంది మళ్ళీ తిరిగి వెళ్తాం. అందుకే అదే జరుగుతుంది. ఇప్పుడు మనం మొదట ఎవరైతే మనం యేసుక్రీస్తు వారు రెండవ అక్కడ వచ్చినప్పుడు, ఆ యేసుక్రీస్తుతో పాటు మనం వచ్చినప్పుడు మనం చనిపోయిన మన శరీరాలు ఏవవుతున్నాయో అవి లేపబడి ముందు ఆ శరీరాల్లోనికి మనం ప్రవేశించి మహిమదేహం మార్చబడి మనం తిరిగి దేవుని సన్నిధికి వేరుకుంటాం. తర్వాత చనిపోకుండా బ్రతికున్న వాళ్ళు మార్పు చెంది వెళ్తారు. అదే సబ్జెక్ట్ చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. 2 కొరింథీ రాసిన పత్రిక 5:2 కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుతూ దీనిలో మూలుగుచున్నాము. మనకు శరీరం ఉంది, మహిమ దేహం ఏదైతుందో ఆ అక్షయమైన శరీరం ఏదైతుందో దాన్ని ధరించుకొని తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం కోరుకోవాలి. అది మన నిరీక్షణ అని చెప్పి పౌలు గారు చెప్తున్న సందర్భాలు. 2వ దశలోని పత్రికలో కూడా ఈ విషయం క్లియర్గా ఉంటుంది. చనిపోయిన వాళ్ళ గురించి బాధపడొద్దు, చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు, మనం లేపబడతాం. ముందు చనిపోయిన వాళ్ళు లేపబడతారు, తర్వాత మనం లేపబడతాం అని చెప్పిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. స్టడీ చేయండి. బైబిల్ అంటే ఇది ఆషామాషి కాదు. ప్రశ్న వచ్చింది కదా అనుకోబాకండి. ప్రశ్నతో పాటు ఇంత స్టడీ చేస్తూ జవాబు అనేది మీరు వినాలి, నేర్చుకోవాలి, దాని గురించి స్టడీ చేసుకోవాలి. కాబట్టి ఇది ఇప్పుడు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా పాతాళంలో వేదన లేని ప్రాంతం. ఎవరైతే నీతిమంతులకు చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వేదన లేని ప్రాంతంలో ఉన్నారు. అనీతిమంతులుగా జీవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వేదన ప్రాంతంలో ఉన్నారు. ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ చూడండి, అంతకుముందు ఎవరు కూడా పరలోకం ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయిన నీతిమంతులు అంటారు పరలోకం వెళ్ళలేదు. కానీ పాతాళంలో వేదన లేని ప్రాంతం మాత్రం వెళ్ళారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కరెక్టే. అంతకుముందు ఎవరు కూడా పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు. కేవలం యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత మాత్రమే వెళ్ళారు. అంతకుముందు ఎవరు ఎక్కిపోలేదు. అది యేసుక్రీస్తు వారు చెప్పిన స్పష్టంగా చెప్పిన మాట. మరి యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయిన వాళ్ళు ఎవరంతా ఏమైపోయారంటే ఇప్పుడు దాకా చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళంతా పాతాళంలో ఉన్నారు. సమూయేలు పాతాళం నుండి పైకి వచ్చాడు. అలాగే హానోకు ఏలియాల గురించి అంటే వాళ్ళు దేవుని సన్నిధికి చేరుకున్నారు. అది ప్రత్యేకంగా వాళ్ళకున్న వరం, వాళ్ళకి ఇచ్చిన దేవుడు వరం, దేవుడు వాళ్ళ పట్ల చూపించిన కృప. దేవుని సన్నిధికి వెళ్ళారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళారు, మళ్ళీ పరలోకం వెళ్ళారు కాదు. వాళ్ళు డైరెక్ట్ దేవుడి సన్నిధికి వెళ్ళారు. పరదేశం వేరు, దేవుడి సన్నిధి వేరు, దేవుడికి రాజ్యాలు వేరు, ప్రపంచాలు వేరు, అదంతా వేరు. సబ్జెక్ట్ చాలా పెద్దది. అందుకని యేసుక్రీస్తు ఏమంటారంటే చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి.
వాటిని మీరు ఇప్పుడు విని సహించలేరు అంటాడు. అంటే చాలా సందర్భాలు మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయని గమనించాలి. ఏలియా, హానోకు వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. పరదేశు తర్వాత యేసుక్రీస్తు వారు నిర్మించే పరలోక పట్టణం వేరు, పరదేశు వేరు, పరలోక పట్టణం వేరు, పాతాళం వేరు, విశ్రాంతి గల ప్రాంతం వేరు. యేసుక్రీస్తు వారి కంటే ముందుండింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు పాతాళంలో కేవలం శిక్ష పొందుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. పాతాళంలో నీతిమంతులు ఎవరు ఉండరు. యేసుక్రీస్తు వారు నమ్మిన వాళ్ళంతా ఇప్పుడు చనిపోతే పరదేశకు వెళ్తారు. ఇక్కడ భూలోకంలో లేదు పరదేశ్ అనేది ఇప్పుడు పైన ఉంది, మధ్యాకాశం అంటే పైన అంటారు. ఓకే, భూమి పైన ఉంది. ఇప్పుడు గమనించాలి, చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు కానీ పాతాళంలో ఉన్నారని కాబట్టి చెప్తున్నా చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాతే పరలోకానికి వెళ్ళారని చెప్పడానికి ఏంటి ఆధారం అంటే కనుక గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా అంటే అంతకుముందు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత మనందరికంటే ముందు ప్రథమ ఫలంగా ఆయన లేచి ఉన్నాడు. ప్రథమ ఫలంగా మృతుల నుండి లేపబడి ఉన్నాడు. చూడండి, ప్రతివాడును తన తన వరుసలలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు అంటే అంతకుముందు ఎవరు కూడా చనిపోయి పరలోకం వెళ్ళలేదు, కానీ యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా లేచాడు యేసుక్రీస్తు వారు. తర్వాత మనం అంతా వెళ్తాము అని కాన్సెప్ట్. ప్రథమ ఫలం ఫస్ట్ ప్రథమ ఫలంగా ఆయన మాత్రమే చనిపోయి లేచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయి పరలోకానికి ఎత్తబడే ప్రథమ ఫలంగా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొంతమందిని చనిపోయిన తర్వాత లేపాడు కదా అని మీరు అనొచ్చు. వాళ్ళు లేచారు, మళ్ళీ తిరిగి చనిపోయారు, అట్లా కాదు. ప్రథమ ఫలముగా అంటే ఇక మళ్ళీ తిరిగి మరణం లేకుండా పరలోకానికి ఎత్తబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:23. ప్రతి వాడు తన వరుసలలో బ్రతికింపబడును, ప్రథమ ఫలం క్రీస్తు. కాబట్టి చూడండి, ఇప్పుడు మనకి కీర్తన గ్రంథం 49:15. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏదైతే ఉంది ఇప్పుడు దాకా, యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయిన నీతిమంతులు ఎవరైతే వాళ్ళంతా కూడా పాతాళమే వెళ్తారు అనడానికి మరొక వాక్య ఆధారం ఏంటంటే కీర్తన గ్రంథం 49:15 కనుక గమనిస్తే, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అంటే పాతాళంలోకి వెళ్ళిపోతాము, చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోతాం, విమోచిస్తాడు అని చెప్పిన సందర్భాలు. సరే, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం జరిగింది చూడండి. మత్తయి సువార్త 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అని తర్వాత సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను. అదేంటండి, యేసుక్రీస్తు చనిపోయిన దాకా మరి ఎందుకు లేగలేదు వీళ్ళు? అప్పుడే ఎందుకు లేచారంటే గమనించండి, చూడండి ఏం జరిగిందంటే చూడండి, మొదటి కొరింథీయుల పత్రిక 15:56. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఆదాము నుండి మరణం ఏదైతే వస్తుందో ఆ మరణపు ముళ్ళు విడిచి యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వాళ్ళని సజీవులుగా లేపుతా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరైతే ఈ ధర్మశాస్త్రం మూలంగా పాపం ఏదైతే వచ్చిందో, ఆ పాపం వల్ల వచ్చిన మరణం ఏదైతే ఉందో, ఆ మరణం వల్ల బంధించబడ్డ వాళ్ళు మనం ఎవరైతే ఉన్నామో, పాతాళంలో బంధించబడ్డ మనం ఎవరైతే ఉన్నారో మనల్ని కూడా యేసుక్రీస్తు వారు విడిపిస్తాడు. చూడండి, జయం అనుగ్రహించుచున్నాడు అని చెప్పి మనకు బైబిల్లో స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినప్పుడు చాలా మంది లేచారు. దానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు ఆయన పాపము చేయలేదు కాబట్టి పాపం చేసిన వాడే మరణించును, కాబట్టి పాపం చేసిన వాడికే మీద మరణం అనేది వెళ్తుంది అనే కాన్సెప్ట్ ప్రకారంగా ఈ మరణం అనేది ఎలా వచ్చింది? పాపం చేయడం ద్వారా వచ్చింది. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పాపం చేయలేదు కాబట్టి మరణం ఆయన బంధించలేకపోయింది. మరణపు ముళ్ళు యేసుక్రీస్తు వారు విరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏదైతే ఆదాము నుండి వస్తున్నటువంటి ఏదైతే మరణం ఏదైతే ఉందో దాని యేసుక్రీస్తు ద్వారా విడుదల కలుగుతా ఉంది అనేది గమనించాలి. ఆ ప్రకారంగా అప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు ఎవరైతే లేగలేదో, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎందుకు లేచారు అంటే కనుక, ఆయన పాపం లేనివాడు కనుక ఆయన మరణపు ముళ్ళు విరిచాడు కాబట్టి జయము అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళని ధర్మశాస్త్ర ప్రకారంగా మరణం వెళ్తుంది కాబట్టి వాళ్ళు పాతాళంలో విశ్రాంతి గల ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించాడు. ఈ పాతాళంలో బంధించబడ్డ ఎవరైతే వీళ్ళు విడిపించబడ్డప్పుడు ఏం జరిగిందంటే, సమాధులు తెరవబడిన, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. అంటే
వాళ్ళు లేచారు అని కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు మరి ముందు లేచారు కదా, మరి వీళ్ళు ముందు లేచారా, యేసుక్రీస్తు వారు ముందు లేచారా అంటే ఇక్కడ గమనించాలి. ఏదైతే ఇప్పుడు రాసిన సందర్భం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత జరిగే సందర్భాల గురించి అని చెప్పి కొంతమంది చెప్తారు. లేదు లేదు, యేసుక్రీస్తు వారు అసలు ఈ మరణంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని విరిచాడు కాబట్టి ఆయన చనిపోయాడు, పాతాళంకి వెళ్ళాడు, విడిపించాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిన సందర్భాలు వీళ్ళు లేపబడ్డారని ఇంకొకరు చెప్తారు. సరే ఇక్కడ గమనించండి, అల్టిమేట్గా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయిన నీతిమంతులు ఎవరైతున్నారో వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు కానీ పాతాళంలోకి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈ మరణపు ముళ్ళు విరిచిన తర్వాత ఈ యొక్క శాపాన్ని తొలగించిన తర్వాత, మరణమైన శాపాన్ని తొలగించిన తర్వాత అప్పుడు చనిపోయిన వాళ్ళు లేచారు. అంతకుముందు ఎవరు కూడా పరలోకానికి పరదేశికి వెళ్ళటం అనేది జరగలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోకానికి ఎక్కిపోయిన వాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు మాత్రమే మిగతా వాళ్ళు పరదేశానికి వెళ్ళారు. వాళ్ళని విడుదల చేశాడు, పాతాళంలో ప్రాంతం నుండి విడుదల చేశాడు అనేది బైబిల్ చదువుతుంటే, బైబిల్ వాక్యాలన్నీ దగ్గర పెట్టుకుని దేవుడి వాక్యం సారాంశాన్ని తీసుకుంటే అప్పుడు సత్యం మనకేంటో అర్థమవుతా ఉంది. సరే, ఆ ప్రకారంగా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అప్పుడు లేపబడ్డారు. ఓకే, చూడండి మనకి అపోస్తుల కార్యంలో ఉంటుంది ఈ మాట. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం కనుక గమనిస్తే ఈ విషయాన్ని మనకి దావీదు గారు రాశాడు అని చెప్పి పేతురు గారు చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు, ఈయన ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఇదే విషయాన్ని మనకి పేతురు గారు ప్రస్తావిస్తూ, అలాగే దావీదు గారు ప్రస్తావిస్తూ ఏమంటాడంటే యేసుక్రీస్తు వారు చనిపోయాడు, ఆయన అందరిలాగా కుళ్ళిపోలేదు, పాతాళంలో బంధించబడలేదు, ఆయన లేపబడ్డాడు. అంటే ఆయన అందరిలాగా మరణించి పాతాళంలోకి వెళ్ళిపోవటం కానీ, మరణం అనే దాని కింద వెళ్ళిపోవటమే కానీ, ఆ పాతాళంలో ఒక మూలకు వెళ్ళటమే కానీ, అలా బంధించబడటమే కానీ జరగల. ఆయన ద్వారా విముక్తి జరిగింది, విడుదల జరిగింది అని ఈ యొక్క వచనాలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఈ చెన్నూరు అనే బ్రదర్కి చెప్పేది ఏంటంటే, చూడండి ఇక్కడ అన్న ఒక డౌట్, అసలు పరలోకం ఇంకా ఎవరో వెళ్ళలేదు అని, యేసు రెండవ రాకడ వచ్చే వరకు పరలోకం తీర్పు తర్వాత వెళుతారు. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు అవసరం లేదు తమ్ముడు. యేసుక్రీస్తు వారు సజీవుడే లేచిన తర్వాత అప్పుడు పరదేశం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారితో పాటు అంతకుముందు చనిపోయిన నీతిమంతులు ఎవరైనా వాళ్ళంతా ఎత్తబడ్డారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత లేచిన తర్వాత ఆయన విశ్వసించిన వాళ్ళందరూ కూడా, అలాగే యేసుక్రీస్తు వారు ముందు ఎవరైతే నీతిమంతులు జీవించిన వాళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా పరదేశకు వెళ్ళిపోతారు, వెళ్ళారు కూడా. ఓకే, అంతకుముందు వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా వెళ్ళారు. అలా అందరూ కూడా పరదేశకు వెళ్ళారు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ దాకా తీర్పు వచ్చిన దాకా అప్పటిదాకా పరలోకం ఎవరు ఎక్కిపోలేదని కాన్సెప్ట్ కాదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగా, యేసుక్రీస్తు వారు చెప్పిన టయానికి, ఏదైతే యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో పరలోకములకు ఎవరును ఎక్కిపోలేదు ఎవడును అని చెప్పి ఏదైతే మాట చెప్పబడిందో, పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడును లేడని చెప్పి మాట అవుతుందో, యేసుక్రీస్తు వారు చెప్పే టయానికి అప్పటిదాకా ఎవరు కూడా పరలోకం వెళ్ళా. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అందరూ కూడా పరదేశికి వెళ్ళారు. పరదేశిని పరలోకం కూడా అంటారు. అది కూడా మనం అంతకుముందు కృషిపాలకి ఒక ఆన్సర్ చేసాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ చూడండి. పరదేశుని పరలోకం అనకూడదు అని చెప్పి కూడా ఒక భ్రమలో ఉంటారు. పరదేశుని పరలోకం కూడా అనొచ్చు. అయితే పరదేశు పరలోకం ఒకటే ఉంటుంది. అలాగే ఈ యొక్క భూమి అంతం అయిపోయిన తర్వాత సింహాసనం మీద ఆసీన దేవుడు వచ్చిన తర్వాత అప్పుడు మన తీర్పులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నిత్యమైనటువంటి పరలోకానికి వెళ్ళిపోతాం. తర్వాత నిత్యమైన నరకానికి సపరేట్ అవుతాం. అది వేరు. ముందు పరదేశు రెస్ట్ ప్రాంతం ఒకటి ఉంటుంది, తర్వాత పర్మనెంట్ ఒకటి ఉంటుంది, ఇది 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఇదంతా ఉంటుంది అన్నమాట, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కాకపోతే యేసుక్రీస్తు చనిపోక ముందు అందరూ కూడా పాతాళంలో ఉన్నారు తప్ప అప్పుడు పరదేశంలో లేరు. పరదేశం అంటే పాతాళం కూడా పరదేశం అంటారు. అక్కడ పాతాళంలో పరదేశం అనే ప్రాంతం కూడా అని కూడా అంటారు. ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాబట్టి పాతాళంలో విశ్రాంతి లేని ప్రాంతం, విశ్రాంతి గల ప్రాంతం, వేదన లేని ప్రాంతం, వేదన గల ప్రాంతం అని తీసుకోవాలి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వేమడిగావు, యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కాదు, యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కాదు, యేసుక్రీస్తు సజీవుడు లేచిన తర్వాత అప్పటి నుండి కూడా పరదేశం అనేది ఉంది. యేసుక్రీస్తు చెప్పేయటానికి అయితే పరలోకం ఎవరు వెళ్ళలేదు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పక ముందు ఎవరు వెళ్ళలేదు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత అందరూ వెళ్ళారు అని గమనించాలి. తర్వాత అలాగే లాజరు గురించి నువ్వు అడిగావు. మరి దరిద్రుడు మరి ధనవంతుడు, దరిద్రుడు ఎలా వెళ్ళారు? దరిద్రుడు ధనవంతుడు వెళ్ళింది అని పాతాళంలోకి వెళ్ళారు తమ్ముడు. పాతాళంలోకి వెళ్ళారు. పాతాళంలో వేదన గల ప్రాంతంలోకి ధనవంతుడు వెళ్ళాడు, వేదన లేని ప్రాంతంలోకి దరిద్రుడు లాజరు వెళ్ళాడు. అది పరలోకం కాదు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా అప్పటిదాకా ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు. యోహాను సువార్త ప్రకారం ఎవరు ఎక్కిపోలేదు. అంతకు యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాతే ఈ పరదేశం అనే దానికి వెళ్ళారు. అంతకుముందు పాతాళంలో వేదన లేని ప్రాంతానికి మాత్రమే వెళ్ళారు. యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత మాత్రమే
యేసుక్రీస్తు చెప్పినట్టుగా అంతకుముందు ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు. యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాతే పరలోకానికి లేకపోతే పరదేశికి వెళ్ళారు. మరణపు ముళ్ళుని విరిచాడు, ఈ మరణ శాపాన్ని తొలగించాడు, ఆ విధంగా వెళ్ళారు అనేది తెలుసుకున్న విషయం. తర్వాత రెండో రాకడకు వచ్చేసరికి అప్పుడు ఈ పరదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే పరదేశంలో ఉన్న వాళ్ళందరూ తీసుకొని యేసుక్రీస్తు రెండో రాకడ వస్తాడు భూమి మీదకి. అప్పుడు చనిపోయిన వాళ్ళు లెగిసి మహిమ దేహం ధరించుకుని వెళ్ళిపోతారు. తర్వాత బ్రతికున్న వాళ్ళు మనం కూడా మార్పు చెంది వెళ్తాము అనేది. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ భూమి అంతమైపోద్ది. భూమి అంతమైపోయిన తర్వాత తీర్పు జరుగుద్ది. తీర్పు జరిగిన తర్వాత అప్పుడు నూతన యెరూషలేము పట్టణం అవుతుంది. అది ఆ పట్టణంలోకి దేవుడు ప్రజలందరూ వెళ్ళిపోతారు. నిత్య నరకానికి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా నిత్య నరకానికి వెళ్తారనేది ఇది విషయం. కాబట్టి ఒక ప్రశ్న అతను అడిగిన ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకి సంపూర్ణమైనటువంటి జవాబు ఈ విధంగా ఇవ్వాలి. లేదు ఎలా పడితే అలాగా ఈ పాతాళము పరలోకము ఎక్కిపోలేదని కాదు, దిగిపోలేదని అర్థం అని చెప్పి జానపాల్ బ్రదర్ చెప్పాడు. ఎక్కిపోలేదు కాదు, దిగి రాలేదు అని చెప్పినట్టుగా తీసుకోవాలి తప్ప ఎక్కిపోలేదంటే అక్షర రూపంలో ఎక్కిపోలేదు అన్నట్టు తీసుకోకూడదు. ఎవరు కూడా పరలోకంలో దిగి రాలేదు అని చెప్పి తీసుకోవాలన్నట్టుగా జానపాలు ఆ వాక్యాన్ని ఏదో ట్విస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అది కాదు. అసలు ఇది ధనవంతుడు లాజరు కాన్సెప్ట్లో వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు. అంతకుముందు పరలోకం అనే కాన్సెప్ట్ ఎలాగా పరలోకానికి వెళ్ళలేదు కానీ వాళ్ళంతా ఇక్కడ పాతాళంలో ఉన్నారు. పాతాళంలో వేదన లేని ప్రాంతంలో ఉన్నారు. యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత అప్పుడు పరదేశికి వెళ్తారు. యేసుక్రీస్తు రెండో రాకడ టయానికి అప్పుడు నూతన యెరూషలేము పట్టణంకి వెళ్తారు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్తారు అనేది కాన్సెప్ట్. ఇదంతా కూడా ఉంది. అసలు ఈ రెండో రాకడ యేసుక్రీస్తు రెండో రాకడ కాన్సెప్ట్ ఇదంతా కూడా జానపాలు నమ్మడు. ఆల్రెడీ రెండో రాకడ జరిగిపోయిందని, దేవుడి రాజ్యంలో ఉన్నారని నేను చెప్తూ ఉంటాడు. కాబట్టి అదొక వింత బోధ, మనం ఏం చేయలేం. రెండో రాకడ లేనప్పుడు ఆల్రెడీ రెండో రాకడ జరిగిపోయినప్పుడు మన విశ్వాసం ఎందుకు, మన నిరీక్షణ ఎందుకు నాకు ఏం అర్థం కాదు. ఇలాంటి వింత వింత బోధలని జానపాలు చేస్తున్నాడు. కాబట్టి జానపాలతో జాగ్రత్త. పూర్తిగా జానపాలకు అంతా తెలుసు అనుకోబాకండి. ఆయన గుడ్డి భక్తులు గమనించి అంతా మనకి తెలుసు అనుకోబాకండి. అన్నయ్య చెప్పేది కరెక్టో కాదో బైబిల్ ప్రకారం మీరు పరిశీలన చేయండి. కాబట్టి నేను చెప్పే విషయాలు, మీ అన్నయ్య చెప్పే విషయాలు దగ్గర పెట్టుకొని వాక్యానుసారంగా ఏ ఉన్నాయి, ఎక్కడ తప్పు చెప్తున్నాడు ఏంటి అని సరి చేసుకుంటూ పరిపూర్ణంగా మారదాం, సత్యంలోకి వెళ్దాం, సర్వసత్యంలోకి వెళ్దాం. అంతే తప్ప వ్యక్తులు భక్తులు అవ్వబాకండి, దేవుడు భక్తులు అవ్వండి, వాక్యానికి విధేయులు అవ్వండి. అది విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కమెంట్ చేసి, మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి. అందరినీ గుడ్డిగా నమ్మకండి. వాక్యానికి లోబడి జీవించాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఎవరి మీద టార్గెటెడ్గా ఎవరి మీద కక్ష పెట్టుకొని చేసే వీడియోలు కాదు. సత్యాన్ని తీసుకుని వెళ్ళాలి, సత్యంలో ప్రజలు ఉండాలనే నా తాపత్రయాన్ని మీరు గుర్తుపట్టగలసిందిగా కోరుతా ఉన్నాను. మరొక వీడియో నోదు దేశం విషయంలో కూడా మరొక వీడియోతో కలుద్దాం. జానపాల్ చెప్పింది అక్కడ తప్పు ఉంది. నోదు దేశం సబ్జెక్టులో కూడా జానపాల్ చెప్పిన విషయం సబ్జెక్టు తప్పు ఉంది. అక్కడ కూడా సత్యం చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.